చెప్పా. మామూలుగా చాలామందికి డౌటు, బట్ వాళ్ళందరి తరఫు నుంచి నేనే అడిగేస్తున్నాను. ఏంటి డౌట్? పెళ్లి చేసుకోవచ్చుగా? ఎవరు? నేను? నేను రెండో పెళ్లి చేసుకోమంటే నన్ను అంటే బా ఇప్పుడు పెళ్ళి ఆ కాన్సెప్ట్ అందులో జంప్ చేయాలని లేదు బా. చచ్చా. ఇప్పుడు చూడు ఏమవుద్దంటే సింపుల్ లాజిక్ గురు, ఒక మామూలు లాజిక్ కదా బా, మామూలు బ్రెయిన్కి అస్సలు వెరీ క్రియేటివ్ లాజిక్ ఒకటి వచ్చింది. చెప్పు. పెళ్ళికి ముందు శ్రీమంతుడు బా, ఆ, పెళ్లి తర్వాత బ్రహ్మోత్సవం. కాన్సెప్ట్ చెప్తాను. అదేంటి లాజిక్ ఏంటి? పెళ్లికి ముందు శ్రీమంతుడు లాగా ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు, హాయిగా ఉండొచ్చు, ఎక్కడ పడితే అక్కడ బతికేయచ్చు. ఆ, పెళ్లి తర్వాత దిక్కులేని పిల్లోడిలాగా ఇటు అటు తిరుగుతా ఉండాలి బస్. ఈ సుత్తి లాజిక్లన్నీ పక్కన పెట్టు. పెళ్ళికి ముందు లీడరు, పెళ్లి తర్వాత నా ఇష్టం, ఇలాంటివన్నీ చెప్పకు. సారీయా. ఓకేనా? పెళ్ళి అనేది ఒక అద్భుతమైన ఒక ఇన్స్టిట్యూషన్. అంటే స్కూల్ లాంటిదా? ఎలా అని అనుకోవచ్చు. బేసిక్గా ఆ పెళ్లి చేసుకునే అబ్బాయిల్లో ఒక పద్ధతి, ఒక సెటప్, అది చూస్తే ఏ అమ్మాయి అయినా సరే ముచ్చటపడి ఎలాంటి అబ్బాయి నా లైఫ్లో కావాలనుకుంటుంది. అదే నీలాంటి వాడిని చూస్తే ఏముంటుందిరా ఇంట్రెస్ట్? అరే అమ్మాయిల గురించి నాతో చెప్తున్నావా బాస్? క్రికెట్ గురించి సచిన్ టెండూల్కర్కి, లేడీస్ గురించి రానాకి. డోంట్. వీడు చాలా ఫీల్ అవుతున్నాడు కదా, మీకేం అనిపించట్లా? సో బేసిక్గా అమ్మాయిలకి నీలాంటి అబ్బాయిలు ఎక్కువ నచ్చుతారు, నాలాంటి అబ్బాయిల కంటే. నీ ఫీలింగ్ కాదు, ట్రూత్. ప్రూవ్ చేయమంటావా? చేస్తావా? గెట్ మీ ద బాల్ ఆఫ్ ట్రూత్. బ్రింగ్ ద బాల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ముందు బాల్ గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పండి. ఎవరైనా ఒక హీరోయిన్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ బాల్ని మనం టచ్ చేయమని అడుగుదాం. వాళ్ళు టచ్ చేసినప్పుడు ఇది గ్రీన్ లైట్ వస్తే వాళ్ళ మనసులో నాని ఇలాంటి కుర్రోడే కావాలని అన్నట్టు. అదే రెడ్ లైట్ వచ్చిందనుకో, వాళ్ళ నాన్న లాంటి వాడు ఎవడనైతే బెటర్ అనుకున్నట్టు. చెక్ చేద్దామా? చెక్ చేద్దాం, కమాన్. కొంచెం చెక్ చేద్దామా? చెప్పండి. చెక్ చేద్దాం అంటున్నారు మా ఆడియన్స్ అందరూ. ఎవరి దగ్గరికి వెళ్దాం? రకుల్. ఇంకో ఫెసిలిటీ ఉంటుంది ఈ బాల్తో. ఏంటది? ఏ లైటు రాకపోయినా నువ్వే. అదేదో చెప్తాడులే కానీ. సి రకుల్, ఐల్ టెల్ యు వన్ థింగ్. నో ఏ లైట్ రాకపోతే ఈడే లైట్ ఉన్నాడు. నేను చూడు, గైజ్ లైక్ మీ అని ఆడి ఫీలింగ్. అంటే ఫ్రీడమ్ ఉంటుంది. నువ్వు ఇష్టం టైంలో ఫోన్ చేయొచ్చు, లేకపోతే చేయపో అక్కర్లేదు. నువ్వు నీ లైఫ్ బతకొచ్చు, నేను నా లైఫ్ బతక. టైం ఉంటే ఇద్దరు కలిసి ఉండొచ్చు. దట్స్ ద కాన్సెప్ట్. అదే నాలంటాడు అనుకో, పద్ధతిగా ఒక ఫ్యామిలీ, సండే ఒక సినిమా, మధ్యాహ్నం లంచ్కి చికెన్, ఒక పెద్ద ఫ్యామిలీ. చంపేస్తారా మనుషుల్ని? చెప్పేది ఎనరా? సో రకుల్, సో అలాంటి ఆప్షన్స్ అన్ని కావాలా? ఒక మంచి ఫ్యామిలీ ఫోటో కావాలా? ఇలాంటి చిరిగిపోయిన ఫోటో కావాలా? ఒకసారి ఆలోచించుకో. సరే, బాల్ మీద చేయబట్టిన బ్రదర్. పుట్ యువర్ హ్యాండ్స్ వేర్ ఆన్ ద బాల్. బోత్ ద హ్యాండ్స్. మనసులో ఒక పేరు తలుచుకో, రానా గాని నాని గాని. లైట్ ఎలగలేదంటే నాని. నో లైట్, జస్ట్ దట్ బ్లూ లైట్. లైట్లు ఫిట్ చేయడానికి తప్పితే దేనికి పనికి వస్తారా నువ్వు అసలు? సరే, మూవింగ్ ఆన్. పక్కన ప్రజ్ఞ ఉంది. ప్రజ్ఞలో light లేదు. ప్రజ్ఞ, యు హోల్డ్ ద బాల్. See Pragya, first no wait, before touching, look at me. Style, attitude, character, look at this shirt, no tie. మా ఇంట్లో ఓ పనోడు ఉండేవాడు చిన్నప్పుడు. మా తాతయ్యని అడిగి ఆడిని ఎందుకు పెట్టుకున్నారు అని. అంటే ఆడ హైట్ ఉంటాడరా ఆరేసిన బట్టలు తీయటానికి, ఇంట్లో హ్యాంగర్లు ఏమైనా పడిపో తగిలించడానికి, కట్టెన్లు పెట్టడానికి, అందుకు పనికొస్తారు. టచ్ మేడం. లైట్ కమాన్, రెడ్ లైట్. వెలుగుతామని బల్బు తీస్తావు. బల్బు తీయటం ఏంట్రా? బ్లూ వెలుగుతుంది కదా. ఎక్కువ మాట్లాడు బా. నాకు ఎందుకో వాళ్ళందరి మొహంలో, వాళ్ళ కళ్ళల్లో ఒక ప్రేమ కనపడింది నేనంటే. వాళ్ళు నిజంగా ఎందుకు ఈ బాల్ ఇచ్చారు, మమ్మల్ని అడుగుంటే మేము డైరెక్ట్గా చెప్పేసే వాళ్ళం కదా అన్న ఫీలింగ్ కనపడింది. నాకు తెలిసి పబ్లిక్లో
ఒప్పుకోలేకపోయారేమో కానీ బట్ అడుగుంటే కనుక పబ్లిక్ definitely లో నా పేరు అమ్మాయిలు చెప్పేవాళ్ళు. అలానే మాట్లాడతారు బావా. నువ్వు నా వాట్సాప్ ఒకసారి ఓపెన్ చేసి చూడు, ఎవరెవరు టీమో నీకే అర్థమవుతుంది. సిల్లీ ఫెలో. పబ్లిక్ లో ఎవరు అమ్మాయిలు ఒప్పుకుంటారా? దా. చిచ్చి మాకెందుకు చండాలం కానీ నీ వాట్సాప్ గురించి. ఒక నోబెల్ కాజ్ కోసం ఐఫా ప్రతి సంవత్సరం కృషి చేస్తుంది. హార్లిక్స్తో కలిసి ఐఫా ఉత్సవం ఈసారి భారతదేశంలో 10 మందిలో 9 మంది పిల్లలు సూక్ష్మ పోషకాల లోపంతో బతుకుతున్నారు. చాలా మంది తల్లులకు తెలియని ఈ నిజం గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఐఫా ఈసారి నడుం కట్టింది. ఎంతో మంది మాతృమూర్తుల తరఫున వి వుడ్ లైక్ టు ఇన్వైట్ లక్ష్మి మంచు ఆన్ టు ద డయాస్. Andarki namaskaram. It's a beautiful day indeed, seeing all these lovely people here. So, today I was asked to come up and speak about children and micronutrients. It is very important for children growing up to have micronutrients in their food, and it's not something that you find in regular foods. 9 out of 10 children suffer from not having enough micronutrients. They might look normal, but they lack these nutrients. I'm very happy that IFA has taken up this initiative to bring awareness that children need these nutrients. And it's a wake-up call for all the mothers here. The kids need to not worry about having enough nutrition, but play and want to grow taller and have a healthier life. So today I take a pledge, and I want all of you and all the mothers here to take a pledge to let the 9 shine. And congratulations, IFA, again, for such a great initiative. Thank you for having me. Good evening.